నమస్తే అండి. నమస్కారం మహేందర్ గారు. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. థ్యాంక్ యూ. మేడం, బేసిక్గా బంగారు శృతి అనగానే ఎవరైనా సరే ఖచ్చితంగా మీ తండ్రి పేరుని గుర్తు చేయకుండా ఎవరు ఇంటర్వ్యూ స్టార్ట్ చేయరు. ఇక్కడ ఒక విషయం కొద్దిగా మీకు నొప్పించినా కూడా ప్రతిసారి కూడా తన పేరే చెప్పి పార్టీలో పోస్ట్ తెచ్చుకున్నట్టుగా కనపడుతుంది తప్పితే కానీ స్వతహాగా బంగారు శృతి గారికి ఒక ట్రాక్ రికార్డ్ అనేది లేదు అనే వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? 2012లో నేను పొలిటిక్స్లో వచ్చాను. మరి అదే రోజు మా నాన్నగారు బతుకున్నారు. అదే రోజు నాకు ఎంపీ సీటో ఎమ్మెల్యే సీటో ఇవ్వాలి కదా, ఏదో పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలి కదా. మరి ఈ రోజు వరకు అట్లాంటిది ఏం లేదు కదా. మా అమ్మగారు అక్కడ జాలోర్ సిరోహి రాజస్థాన్కి పోయి గెలిచారు, కానీ మళ్ళీ ఆ సీట్ ఇవ్వలేదు కదా మాకు. సో ఎందుకు నాన్నగారి పేరు చెప్పుకొని మా నాన్నగారు నన్ను ప్రమోట్ చేయలేదు కదా, నా కూతురికి ఇది ఇవ్వాలి, నా కూతురికి అది చేయాలని. మీరు ఎక్కడ చూశారు మా నాన్నగారు ఏదైనా మాకు ప్రమోట్ చేసేది? నేను పాలిటిక్స్లో వచ్చాను కూడా మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఫుల్ టైం చేసుకుంటూ ఈరోజు ప్రధాన కార్యదర్శి లాగా తీసుకున్నాను. పార్టీలో జనరల్ సెక్రటరీ అనే పోస్ట్ చాలా పెద్దది. అది వ్యక్తిగతంగా మీరు సంపాదించుకుందా, లేకుంటే కేవలం మీ తండ్రి బంగారు లక్ష్మణ్ గారి పేరు చెప్పి తెచ్చుకుందా? స్ట్రైట్గా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? వ్యక్తిగతంగానే నేను పనిచేశాను ఈ పార్టీలో పని చేస్తేనే నాకు ఆ పోస్ట్ ఇచ్చారు, అంతేగాని బంగారు లక్ష్మణ్ అనే పేరు మీద అయితే రాలేదు. ఎందుకంటే 2012 నుండి నేను తరచూ, దానికి ముందు కూడా నేను సభ్యత్వం తీసుకొని ఉన్నాను పార్టీలో, కానీ 2012 నుండి ఫుల్ టైం, అంటే 2015 అయితే ఇంకా ఫుల్ టైం దీంట్లోనే ఉన్నాను. దీంట్లో ఉండి పని చేసుకుంటూనే ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు పోస్ట్ రావడం జరిగింది. 2019లో కూడా నా పనితీరు చూసే ఇచ్చారు. త్రిపుర లాంటి స్టేట్లో నేను ఇన్ఛార్జ్ లాగా పనిచేశాను ఎస్సీ మోర్చాకి. అక్కడున్న 10 సీట్లలో ఎస్సీ సీట్లలో మొత్తానికి 9 సీట్లు గెలిచాము మేము. కర్ణాటకలో పనిచేశాను, కేరళలో వెళ్ళి పనిచేశాను. అది ఒక మహిళ ఉండి అంత దూరం వెళ్ళి పనిచేశారు, కానీ బంగారు లక్ష్మణ్ అని పక్క రాష్ట్రానికి ఇవ్వలేదు కదా ఇన్ఛార్జ్, బంగారు లక్ష్మణ్ కూతురు కానీ. సో ఎక్కడ కేపబిలిటీ చూసి ఆ రకంగా ఇచ్చారు. హిందీ మాట్లాడగలుగుతాను, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాను, కేరళ భాష మలయాళంలో మాట్లాడగలుగుతాను కాబట్టి అక్కడికి ఇచ్చారు. కర్ణాటక ఎలక్షన్స్ 2018 ఎలక్షన్స్లో అక్కడ మొత్తం కాల్ సెంటర్ చూసుకున్నాను, భాష వచ్చి కాబట్టి నన్ను అక్కడ తీసుకెళ్ళారు. సో ఈ రకంగా నేను సౌత్ ఇండియన్ భాషలు మాట్లాడగలుగుతాను, హిందీ ఇంగ్లీష్లో కూడా చాలా ఫ్లూయెంట్లో ఉన్నానని భారతీయ జనతా పార్టీ రికగ్నైజ్ చేసి, ఇది ఇంకొక విషయం కూడా మీకు చాలా పర్టికులర్గా చెప్పాలి, భారతీయ జనతా పార్టీ కుటుంబం పార్టీ కాదు. నేను ఒకవేళ భారతీయ జనతా పార్టీ బంగారు లక్ష్మణ్ గారి పేరు మీదనే వచ్చి ఉంటే, ఏ రోజు నేను సభ్యత్వం తీసుకున్నానో అదే రోజు నాకు పోస్ట్ ఇచ్చి అదే రోజు నాకు ముఖ్యమైన స్థానంలో కూర్చోబెట్టాలి, కానీ అది భారతీయ జనతా పార్టీ చేయలేదు. ఇట్ గేవ్ మీ టైమ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, దెన్ వీ విల్ గివ్ యూ అనేది. శృతి గారు, ఒక విషయం $1 మిలియన్ క్వశ్చన్ ఉన్నది ఏంటంటే, పార్టీ ఆఫీస్లో చాలామంది ప్రస్తావిస్తున్నప్పుడు ఇది మీ ఇంటర్వ్యూలో బహిర్గతం చేయాలి అనే ఉద్దేశంతో అడుగుతున్న ప్రశ్న, అసలు బంగారు శృతి గారు తండ్రి పేరుతోనే కొనసాగుతుంది, బంగారు శృతి గారు పెళ్ళెందుకు చేసుకోలేదు అని అంటే? బంగారు శృతి గారికి బంగారు లక్ష్మణ్ గారు అనేది ఉన్నది, కంపల్సరీ అది ఉండాల్సిందే. అది తీయలేరు ఎవ్వరు నాలో నుండి, ఎందుకంటే స్ఫూర్తి. హీఈస్ మై గాడ్ ఫాదర్, హీఈస్ మై ఫాదర్ యాజ్ వెల్ as హీఈస్ మై గాడ్ ఫాదర్. యూ కెనాట్ రిమూవ్ బంగారు లక్ష్మణ్ ఫ్రమ్ బంగారు శృతి, దట్ ఈస్ ఆల్వేస్ దే. బంగారు శృతి గారు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు అని అంటే సూటిగా చెప్పండి. ఎందుకు చేసుకోలేదు అంటే అది నా పర్సనల్ రీజన్స్ చేసుకోలేదు. రెండవది, నేను దేశానికి అంకితం చేయాలనుకున్నాను. మా నాన్నగారిని చూసుకుంటూ ఆయన ఎన్నో విషయాల మీద పనిచేశారు. అవన్నీ కూడా ఒకరోజు ఆయన నాకు చెప్తూ ఉంటే నేను దాంట్లో ఫుల్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయాను అనమాట. అంటే ఈ రకంగా దేశం ఏ రకంగా స్తంభించిపోయింది ఆ మినిట్లో అనేది నాకు తెలిసింది. కాబట్టి ఈ దేశం అభివృద్ధి గురించి లేదా ఎస్సీస్ అభివృద్ధి గురించి నేను పనిచేయాలని నా దృఢ సంకల్పంతో, మా ఫాదర్ ఇచ్చిన ఐడియాలజీతోని, మా ఫాదర్ ఇచ్చిన మాటలతోనే నేను ఇచ్చేసాను. ముక్త కంఠతో చెప్పిన బీజేపీ నాయకులంతా కూడా గవర్నమెంట్ వచ్చేది మాదే, మేమే గెలవబోతున్నాం అని చెప్పిన నాయకులంతా కనీసం డబుల్ డిజిట్స్ కూడా దాటలేని పరిస్థితిలో బీజేపీ అలా ఉండిపోవటాన్ని ఏ రకంగా సమర్థించుకుంటారు? మేము కంపల్సరిగా వస్తామని చెప్పాం. మేము 1 సీట్ నుండి 8 సీట్లకు వెళ్ళాం. మేము ఒక ఏరియాని మొత్తం కూడా నార్త్ తెలంగాణ అంతా కూడా స్వీప్లో పెట్టాం.
మేము 28 స్థానాల్లో మేము 2వ ప్లేస్లో ఉన్నాం. ఆ రకంగా మేము ఓట్ షేర్ని 6% ఉన్నది 12%కి తీసుకొచ్చాం. అంటే ఏ పార్టీకి కూడా ఓట్ షేర్ పెరగలేదు. మీరు ఒకవేళ 2018లో తీసుకుంటే కాంగ్రెస్ ఏది 21% ఉందో ఇప్పుడు కూడా 22%లోనే ఉంది ఎక్కడ కూడా. కానీ భారతీయ జనతా పార్టీ విన్నర్ స్థాయి నుండి మీరు రన్నర్-అప్ లో సమర్థించుకుంటున్నారు. దీన్ని ఏ రకంగా చూడొచ్చు? మేము రావాల్సిన పార్టీ మేము రన్నర్-అప్ అని అనట్లేదు. కానీ ఇక్కడ నరేంద్ర మోదీ గారికి చాలా వచ్చింది అని అంటున్నాం. ఆయన ఆదర్శంగా తీసుకొని చాలామంది ఆయన చూశారు. కానీ కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ చేసిన ఆ వాగ్దానాలు 6 వాగ్దానాలు ఏమున్నా కానీ అవి పనిచేసాయేమో కానీ ఎక్కడ కూడా వాళ్ళ ఓటింగ్ అనేది పెరగలేదు అని అంటున్నాను. శృతి గారు, సూటి ప్రశ్న ఏంటంటే బండి సంజయ్ గారిని తప్పించకుండా ఉండుంటే పార్టీ పరిస్థితి ఇంకోలా ఉండేదని కొంతమంది అంటుంటారు. మీ వ్యక్తిగత అభిప్రాయం చెప్పండి. బండి సంజయ్ గారిని తప్పించి బీజేపీ తప్పు చేసిందా అంటే? అదేమి కాలేదు. తప్పు ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అనేది ఒక్క నిమిషం గురించి ఆలోచించే పార్టీ కాదు. ఫ్యూచర్ గురించి ఆలోచించే పార్టీ, ఫ్యూచర్ గురించి ఎప్పుడు ఆలోచన పెట్టుకునే పనిచేసే పార్టీ. మీరు అంటున్నారు బండి సంజయ్ గారు ఉన్నప్పుడు చాలా ఇంకా వచ్చేది. ఎస్, ఐ డూ అగ్రీ. ఎస్, వచ్చేవి చాలా మంచి రిజల్ట్స్. కానీ ఇప్పుడు కూడా కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మేము ఓట్ షేర్ పెరగడం జరిగింది. మీరు అదెందుకు చూడట్లేదు? ఆయన సంజయ్ గారు ప్రతి పల్లెలో తీసుకెళ్లారు భారతీయ. ఒక్క విషయం శృతి, దాన్ని ముందుకు తీసుకెళ్లారు. సంజయ్ గారు ఆ రోజున స్క్రాచ్ నుంచి 40 మంది కౌన్సిలర్ ని గెలిపించింది నిజం కాదా? దయచేసి మీరు ఒకటి ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అక్కడ మేము అప్పుడు కూడా 18 ఎమ్మెల్యేలు గెలిచాం. మీరు అనొద్దు ఇక్కడ స్క్రాచ్ నుండి అనేది. ఉమ్మడి దగ్గర ఉన్నప్పుడు కూడా మేము 18 గెలిచాం. మేము దీపం గుర్తులో ఉన్నప్పుడు కూడా ఇక్కడ దీపం గుర్తు ఉన్నప్పుడు కూడా మేము ఈ రాష్ట్రంలో ఉన్నాము. దయచేసి స్క్రాచ్లో ఎక్కడా లేదు. పల్లె నుండి తీసుకొచ్చింది వాస్తవము. అక్కడ అందరం పనిచేశారు. మా ఉన్న సీనియర్ నాయకులందరూ కూడా, మా నాన్నగారితో కలుపుకొని వేరే సీనియర్ నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పనిచేసిన వాళ్ళే. మేము అప్పుడు కూడా ఇక్కడ నుండి ఎమ్మెల్యేలను ఇచ్చాము, ఎంపీలను ఇచ్చాము. ఇక్కడ నుండి కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ నుండి 4 ఎంపీలు అయ్యారు. మీరు దాన్ని ఎట్లా అంటారు స్క్రాచ్ నుండి అనేది? స్క్రాచ్ నుండి అనేది చాలా తప్పు. దాన్ని ఒక స్థితికి తీసుకొచ్చిన తర్వాత సంజయ్ గారు దాన్ని ఒక లెవెల్కి పెంచారు. బండి సంజయ్ గారిలో లేనిది కిషన్ రెడ్డి గారిలో ఏం చూసి పార్టీ ప్రెసిడెంట్ని మార్చారంటే ఏం చెప్తారు మీరు? కిషన్ రెడ్డి గారు చాలా అనుభవం ఉంది. ఆయన ఎన్నో సంవత్సరాల నుండి 3 సార్లు పార్టీ ప్రెసిడెంట్గా చేశారు. ఒక పెద్ద రాష్ట్రానికి 42 ఎంపీస్ ఉన్న రాష్ట్రానికి ఆయన నాయకత్వం కూడా పెంచారు. దాంట్లో మేము భారతీయ జనతా పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది, ఒక బీసీ ముఖ్యమంత్రిని చెయ్యాలని. ఇన్ని సంవత్సరాల నుండి ఇక్కడ 1948లో ఈ రాష్ట్రానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు 75 ఇయర్స్ వరకు కూడా ఒక బీసీ ముఖ్యమంత్రి లేడు. మా పార్టీ ఆలోచించింది, మేము ఒకవేళ బీసీ ముఖ్యమంత్రి పెట్టాలని అంటే ఒక బీసీని పెట్టి రాష్ట్ర అధ్యక్షుడు మరి బీసీని పెట్టారంటే అది కూడా ఒక కాంట్రవర్షియల్ వేస్తుంది. ఎందుకంటే ఒక బీసీ ఉండి అందుకే బీసీని పెట్టారని. వి డిడ్ంట్ వాంటెడ్ దట్. మేము ఒక ఓసీని పెట్టి చూడండి, ఒక ఓసీ మా పార్టీకి ప్రెసిడెంట్ అయినా మేము మాత్రం బీసీ చీఫ్ మినిస్టర్ని ప్రొజెక్ట్ చేస్తున్నాం అనే విషయం మేము ప్రజలకు తెలియదు. ఆ విషయంలో ఎందుకు వైఫల్యం చెందింది మరి బీజేపీ? ఎందుకు బీసీ వాదాన్ని ఆ బోర్డుని తీసుకొచ్చి ముందు పెట్టినా కూడా బీసీలు ఎందుకు ఆదరించలేదు? అంటే ఇది ఇప్పుడు వ్యక్తిగతంగా మీరు అట్లా ఇది చేసినా కానీ మాకు బీసీలలో కూడా నేను చెప్తున్నాను కదా, ఆ 12% మాకేది ఓట్ షేర్ ఇంక్రీజ్ అయిందో దాంట్లో బీసీలు ఎస్సీలు కూడా అయ్యారు. ఆ ఓట్ టర్న్ అయ్యింది, ఆ ఓట్ షేర్ పెరిగింది వాళ్ళ దాంట్లో. ఆ వర్గాలలో కూడా భారతీయ జనతా పార్టీ వెళ్ళగలిగింది. ఎస్సీలలో చాలామంది మాకు అంటూ ఉంటారు ఎస్సీలలో అసలు భారతీయ జనతా పార్టీ లేదని. కానీ మీరు ఆ ఓటింగ్ ప్యాటర్న్ తీసుకుంటే కనుక అక్కడ మాకు బీసీలలో యాజ్ వెల్ యాజ్ ఎస్సీస్లలో ఆ ఓట్ షేర్ పెరిగింది. డబల్ అయ్యాము, 6 నుండి 12% అయ్యాము. ఇట్ ఈస్
డబుల్ వాట్ వీ హ్యావ్ ఇంక్రీజ్. సో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ లేదు, ఒక పక్క మేము అది బీజేపీ తీసుకెళ్ళలేదు. ఓటు షేర్ పెరిగినప్పటికీ మహామహనీయులే ఓడిపోవటం ఏ రకంగా చూడొచ్చు? ధర్మపురి అరవింద్, బండి సంజయ్, ఒక పక్క ఈటల రాజేందర్, వీళ్ళంతా ఓడిపోవటాన్ని ఏ రకంగా చూస్తారు? ఇది ఇప్పుడు ఓటమి గెలుపు అనేది ఎవరికైనా సహజమే, అదేం పెద్ద దాన్ని ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు ఓటమి బాధాకరం, బట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఏ రకంగా అందరు ఆలోచించారో అనేది దాన్ని బట్టి ఉంటుంది. అక్కడ ఇప్పటివరకు మీరు ఒకవేళ ఆ 3 సీట్లు తీసుకుంటే గనక బండి సంజయ్ అన్న గారు ఎన్నో సంవత్సరాల నుండి అక్కడ పనిచేస్తున్నారు, యాజ్ ఎ కార్పొరేటర్గా చేశారు. మీరు ఓట్ షేర్ చూడండి, లాస్ట్ టైం ఎంత ఓట్లతో ఓడిపోయారు, ఇప్పుడు ఆయన ఎన్ని ఓట్లతో ఓడిపోయారు. మేము ఒకవేళ కనుక కోరుట్లో చూసుకుంటే ఇప్పటివరకు అక్కడ పార్టీ లేదు, అంటే పార్టీ లేదని అంటే మేము క్యాండిడేట్ని సరైన క్యాండిడేట్, కానీ అక్కడ అరవింద్ గారు కేవలం 9,000 ఓట్లు 7,000 ఓట్లతో ఓడిపోయింది. ఇక్కడ మనం ఒకవేళ కనుక ఈటల రాజేందర్ గారిది చూసుకుంటే ఓటు మీరు చూడాలి ఎంత ఓటు సంపాదించామనేది. లాస్ట్ ఎలక్షన్స్లో ఇప్పుడు ఎలక్షన్స్లో ఆ 3 కాన్స్టిట్యున్సీస్లో మీరు అన్నట్టుగా పర్టికులర్గా 3 కాన్స్టిట్యున్సీ తీసుకుంటే మా ఓట్ షేర్ ఎంత పెరిగింది. ఒక పక్క వీళ్ళు ఓడిపోవటాన్ని ఈ రకంగా పెడుతుంటే, ఒక పక్క డీకే అరుణ కావచ్చు, డాక్టర్ లక్ష్మణ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, కొండ విశ్వేశ్వర రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కంటెస్ట్ చేయకపోవటాన్ని ఏ రకంగా చూడవచ్చు? మేము ముందే మా పార్టీ, మేము భారతీయ జనతా పార్టీ అనేది ఒక ఐడియాలజీగా నడుస్తాము. దాంట్లో వీ వాంటెడ్ టు ప్రొజెక్ట్ బీసీ చీఫ్ మినిస్టర్. సో వీళ్ళందరూ కూడా చాలా మంచి ఆలోచనతోని బీసీ చీఫ్ మినిస్టర్ చేయాలి. సో అందుకనే బీసీలను ప్రొజెక్ట్ చేయాలి. మీరు ఒకవేళ కనుక మేము క్యాండిడేట్స్ చూస్తే కూడా మేము 70 to 80% బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. సో అదే రకంలో వాళ్ళు కూడా ఆలోచించి లేదు మా కాన్స్టిట్యున్సీస్లో కూడా మేము బీసీలను ప్రొటెక్ట్ చేయాలనే విషయంతోనే వాళ్ళు అది తీసుకోవడం జరిగింది. ఇట్ ఈస్ దేర్ గుడ్ థాట్ దట్ దే ఆర్ ప్రమోటింగ్ బీసీస్. మీరెందుకు ఎమ్మెల్యే టికెట్ తీసుకోలేదు? పార్టీకి పనిచేయాలని ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కటి ఉంటుంది. అందరం టికెట్లు తీసుకుంటే పార్టీకి పనిచేసే గెలిపించే వాళ్ళకి కూడా అవసరం కదా. సో ఆ రకంగా పార్టీ పనిచేయాలి. ప్రయత్నించారా, లేకపోతే పార్టీ వద్దనిందా, లేకపోతే మీరు విత్డ్రా అయ్యారా? నేను ఏది అడగలేదు టికెట్ విషయంలో. నేను పార్టీకి పనిచేయాలని ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను కాబట్టి ఆ ఆర్గనైజేషన్లో ఇంకా పెరగడానికి పనిచేయాలి కాబట్టి నేను ఆర్గనైజేషన్లో పనిచేసి చాలా ఎక్కువ ఓట్ షేరింగ్కి నేను కూడా కొంచెం భాగస్వామ్యం ఉన్నది అని అనుకుంటున్నాను. నాగర్ కర్నూలుకి ఎంపీగా మీ అవసరం ఎంత ఉంది ఈసారి అని అంటే మీరు ఏం చెప్తారు? చాలా ఉంది. ఇప్పటివరకు అక్కడ నుండి భారతీయ జనతా పార్టీ వెళ్ళలేదు కాబట్టి కంపల్సరిగా నరేంద్ర మోదీ గారి ముద్ర అక్కడ పడాలి అని అంటే నేను భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ లాగా అక్కడ ఉండాలి. నేను కాకపోయినా కానీ ఇంకెవరైనా కానీ నాగర్ కర్నూలుకి భారతీయ జనతా పార్టీ అవసరము. అక్కడ ఉన్న సిచ్యువేషన్కి అక్కడ డెవలప్మెంట్ అవ్వాలంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అక్కడ ఒక రైల్వే లైన్ లేదు, ఒక హైవే లేదు, దాన్ని సాధించి తీసుకురావాలి. అక్కడ ఒక మెడికల్ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, దాన్ని తీసుకొని రావాలి. నేషనల్ పార్టీలో ప్రధానమైన పోస్టులో ఉన్నారు, ఇప్పుడు కూడా అభ్యర్థనలు సబ్మిట్ చేసి ఉండొచ్చు కదా, రైల్వే లైన్స్ కావాలి అని, నేషనల్ హైవేస్ కావాలి అని చెప్పేసి. చేసినందుకే కదా 2019లో కంటెస్ట్ చేసిన తర్వాతనే మాకు ఇప్పుడు నేను మరియు మా కొంతమంది నాయకులు ఆ జిల్లాలో ఉన్న పెద్ద సీనియర్ నాయకులు అందరం కృషితోని ఈరోజు మాకు కల్వకుర్తి నుండి మాచర్ల వరకు హైవే లైన్ వచ్చింది. సోమశిల సిద్ధేశ్వరం దగ్గర వీఆర్ పుట్టింగ్ అ కేబుల్ బ్రిడ్జ్ విచ్ ఈస్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ ది మోస్ట్ క్రియేటివ్ వర్క్ విచ్ వీఆర్ గోయింగ్ టు డూ ఫర్ ది కాన్స్టిట్యుయెన్సీ. ఆ బ్రిడ్జ్ వచ్చింది అని అంటే ఎక్కడ కూడా ఏ యాక్సిడెంట్స్ ఉండవు, పడవల్లో వెళ్ళడానికి ఎక్కడ యాక్సిడెంట్స్ ఉండవు. మళ్ళీ గద్వాల్ నుండి మాచర్ల వరకు రైల్వే లైన్ త్రూ నాగర్ కర్నూల్ అండ్ వనపర్తి వర్క్ హెస్ ఆల్రెడీ స్టార్టెడ్. సర్వే హెస్ బీన్ డన్. జస్ట్ ఫర్ సర్వే వీ హ్యావ్ అలాటెడ్ 1,000 crores of rupees. మేడం, ఈ రోజు కూడా నాగర్ కర్నూల్ విషయానికి తీసుకుంటే అక్కడ చెంచులు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎక్కువ ఉన్నాయి అని అంటారు. ఇప్పటికీ కూడా అక్కడ ఇంకా విద్య కానీ వైద్యం కానీ ప్రాపర్ వేలో అందే విధంగా అందకుండా చాలామంది కానీ కార్పొరేట్ వ్యవస్థని కాకుండా చిన్న చిన్న స్కూల్స్లలో లేకపోతే గిరిజన బిడ్డలంతా కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్స్లలో చదివే పరిస్థితి. వాళ్ళకి నిజంగా ఈ డెవలప్మెంట్ అందాలి అని అన్నప్పుడు ఏ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళను ప్రాపర్గా పట్టించుకోలేదు అని అంటారు. ఇప్పుడు నాగర్ కర్నూలు విషయాన్ని తీసుకుంటే ఒకవేళ నిజంగానే మిమ్మల్ని అనౌన్స్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా చాలా బాగుంటుంది. మేము గిరిజనులకైనా చెంచులకైనా కానీ ఎవరికి ఆదివాసులకైనా కానీ నరేంద్ర మోదీ గారు వాళ్ళ గురించి ఆలోచించి ఈ రాష్ట్రానికి ములుగులో
యూనివర్సిటీ తీసుకొచ్చారు. సమ్మక్క సారక్క దేవతలు, ఇద్దరు దేవతల పేరు మీద ఎప్పుడు కూడా మీరు చూసుకుంటే ఇంత పెద్ద అవకాశం ఒక యూనివర్సిటీకి, ఒక గిరిజన వాళ్ళకి తెచ్చడం అనేది ఎక్కడ కూడా చూడలేదు. ఇక్కడ పాపులేషన్ ఉంది కాబట్టి అనేది యూనివర్సిటీ తీసుకొచ్చాం. అక్కడ ఇక్కడ చెంచులు ఉన్నారు. మీరు నాగర్ కర్నూలు తీసుకుంటే చెంచులు అని చెప్తున్నారు, ఆదివాసులు చెప్తున్నారు. అక్కడ బంజారాస్ కూడా చాలామంది ఉన్నారు. అక్కడ నల్లమల్ల ఫారెస్ట్ ఉంది. నల్లమల్ల ఫారెస్ట్లో ఎంతో విలువైన జడిబూటీలు దొరుకుతాయి, మూలికలు దొరుకుతాయి. ఆ మూలికలు అనవసరంగా అది వేస్ట్ అయిపోతుంది. దాన్ని బట్టి నరేంద్ర మోదీ గారికి ఆయన దృష్టిలో కూడా వెళ్ళింది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది, సార్ అక్కడ ఒకవేళ కనుక ఆయుర్వేదిక్ కాలేజ్ పెడితే కనుక చాలా మంచిగా అక్కడ డెవలప్ అవుతుంది. అక్కడ ఉన్న చెంచులు వాళ్ళు తరచూ ఫారెస్ట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది ఏ మూలిక ఏది ఉన్నదని. వాళ్ళ డెవలప్మెంట్ కూడా ఆ రకంగా అవుతుందని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ కనుక అక్కడ భారతీయ జనతా పార్టీ నుండి నాగర్ కర్నూలు నుండి ఎంపీ అవుతే గనక కంపల్సరిగా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న చెంచుల వాళ్ళకి, ఆ ఫారెస్ట్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా తప్పకుండా ఒక యూనివర్సిటీ, ఆయుర్వేదిక్ యూనివర్సిటీ అనేది కూడా నరేంద్ర మోదీ గారు తప్పకుండా ఆలోచిస్తారనేది నమ్మకం. బంగారు శృతి గారికి నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీ పట్ల ఎలాంటి అంబిషన్స్ ఉన్నాయి? దాన్ని ఒక మోడల్ ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అంటే ఒక పార్లమెంట్ సెగ్మెంట్ ఒక మోడల్ లాగా తయారు చేయాలి అనేది. ఎంతోమంది అక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్, ప్రతి ఇంట్లో ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ అయినా, మెడికల్ స్టూడెంట్ అయినా, ఎంబీఏ చేసే వాళ్ళైనా, బీఏ చదివిన ఏదైనా ప్రతి ఇంట్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడ కూడా చదువు లేననేది లేదు. మీరు ఇప్పుడు చెంచుల గురించి చెప్పారు, ఆదివాసీల గురించి చెప్పారు, బంజారాల గురించి చెప్పారు, లేదా అక్కడ పాపులేషన్ ఎస్సీ పాపులేషన్ చాలా ఉంది. కానీ ప్రతి ఒక్కరు కూడా చదువుకొనే ఉన్నారు. వాళ్ళకి కావాలంటే వాళ్ళు చదువు చేసిన తర్వాత ఉద్యోగాలు రావాలంటే అందరు కూడా వాళ్ళ ఇంట్లో నుండి వచ్చి ఏ హైదరాబాద్కు రావాలి, లేకపోతే పక్కన కర్నూలు ఉంటుంది కాబట్టి కర్నూలుకి వెళ్ళాలి, లేకపోతే బెంగళూరుకి వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఒకవేళ కనుక బంగారు శృతి గారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా నేను చెప్తున్నాను, నేను ఎంటెక్ చేశాను. ఎంటెక్ మెయిన్ సబ్జెక్ట్ నాది రిమోట్ సెన్సింగ్, జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కాబట్టి ఒక సాఫ్ట్వేర్లో 12 సంవత్సరాలు పనిచేశాను. దానికి ముందు 2 years నేను దీంట్లో నా ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ దాంట్లో చేశాను. దాని తర్వాత ఎంటెక్ చేసి తరచూ 12 years ఇందులో పనిచేశాను. కాబట్టి ఒక సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది అన్నది కూడా నాతో ఆలోచన ఉంది. కాబట్టి కంపల్సరీ నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్లో ఎక్కడైనా కానీ నేను ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తీసుకురావాలని నాకు చాలా ఆశగా ఉంది. ఆ మొత్తము చూసుకుంటే కూడా అక్కడ డెవలప్మెంట్ అవ్వాలని అంటే కూడా హెవీ ఇండస్ట్రీస్ కూడా లేవు అక్కడ. ఆ హెవీ ఇండస్ట్రీస్ కూడా తీసుకురావాలని చాలా ఆలోచన ఉంది. సో ఆ రకంగా ఇప్పుడు హైవే వచ్చింది, రైల్వే వచ్చింది. ఈ ఇండస్ట్రీస్ వస్తే కూడా అక్కడ ఉన్న అభివృద్ధి నాగర్ కర్నూలు అంత బెస్ట్ అభివృద్ధి ఇంకెక్కడ జరగదు అనేది కూడా నా నమ్మకం. బంగారు శృతి గారు, గడిచిన కొంతకాలం, కొన్ని సంవత్సరాల క్రితము యశోద హాస్పిటల్ బ్లాక్ నంబర్ A201లో మీ ఫాదర్ చివరి క్షణాల్లో చూసినప్పుడు ఏ రకంగా ఫీల్ అయ్యారు? యాక్చువల్లీ మీ తండ్రి గారి గురించి చెప్పాలి అంటే అప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా ఎదుర్కొన్నారు? అది చెప్పలేనండి. ఆ సిచ్యువేషనే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మార్నింగే మాట్లాడడం జరిగింది. నేను ఉద్యోగం చేసుకుంటూ సాటర్డే నైట్, మార్నింగ్ ఉద్యోగం చేసుకుంటూ నైట్ మా ఫాదర్తో హాస్పిటల్లో ఉండడం. ఆ నైట్ నాకు సాటర్డేగా వీకెండ్ కాబట్టి నాకు ఆఫ్ ఉండడం. ఆ నైట్ మా నాన్నగారితోనే ఉండడం, మాట్లాడడం వారికి అప్పటికి కొంచెం మాట రాకపోయినా కానీ సైగలతోని. నాకు మా నాన్నగారికి ఒక చాలా బాండింగ్ ఉందండి. నేను 3వ కూతుర్ని. ఆయనకి చాలా పెట్టుగా చూసుకునేవారు. ఎందుకంటే మొత్తం 3 అమ్మాయిలలో నన్ను చాలా ప్రేమగా చూసుకొని ఎక్కువ ఇది చూపించేవాళ్ళు అనమాట. సో అది అసలు నేను ఊహించలేదు. ఎందుకంటే ఒక కాన్ఫిడెన్స్, ఒక బిడ్డకి తండ్రి అని అంటే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏ సిచ్యువేషన్ అయినా కానీ నా తండ్రి నా పక్కన ఉన్నాడు. అండ్ మీ విషయంలో ప్రపంచం అంటేనే మీకు మీ తండ్రి లాగా అయిపోయింది. ఆయనను చూసే మేము పెరిగాం. ఇంకెవరిని కూడా చూసి మేము ఇది కాలేదని. ఆయన వే ఆఫ్ టాకింగ్, ఆయన వే ఆఫ్ రిసీవింగ్ పీపుల్, ఆయన యాటిట్యూడ్, ఏ విషయం అయినా కానీ మేము వెళ్తే
వెంటనే ఏదో జవాబు ఇచ్చేవారు కూడా కాదండి. ఆయన ఆలోచించి ప్రాస్ కాన్స్ రెండు చెప్పేవారు. మంచిగా ఇది అవుతుందమ్మా, చెడు ఇది అవుతుంది, నువ్వు ఆలోచించుకో నువ్వేం చేయాలని. అంటే కేవలం ఒక బిడ్డకి మెప్పించడానికి అనే విషయం కూడా కాకుండా ఆ రకంగా అనమాట. సో ఆ రోజు అసలు రిసీవ్ చేసుకోలేకపోయాయి. ఎలా ఉండింది యాక్చువల్లీ బంగారు లక్ష్మణ్ గారి చివరి క్షణాలు ఎలా ఉండింది? అసలు చాలా బాధాకరము. అంటే అంత హైలో పొజిషన్లో వచ్చిన తర్వాత ఒక సిక్ అయిపోయి ఆయన చెప్పుకోలేని విషయాలు కూడా మాకు చాలా బాధాకరం అనిపించింది. బేసిక్గా చెప్పాలంటే మీ ఫాదర్ గారు శంషాబాద్లోని సిద్ధాంతి అని ఒక చిన్న మారుమూల గ్రామం, అప్పుడు ఇంత ఎయిర్పోర్ట్ ఈ హైవే ఇంకా డెవలప్ కాలే. ఆ స్థాయి నుంచి నాంపల్లి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారనుకుంటాం మీ నాన్నగారు. ఆ స్థాయి నుంచి అసలు నిజంగానే నేషనల్ పాలిటిక్స్లో, అది గుజరాత్ లాంటి రాష్ట్రం, మన ఇండియాలోనే పవర్ఫుల్ స్టేట్గా పిలిపించుకునే రాష్ట్రం నుంచి రాజ్యసభ గెలవటం, ఎమ్మెల్సీగా గెలవటం, కేంద్ర మంత్రి పదవుల్లో ఉండటం, అసలు ఎలా అంటే నిజంగానే బంగారు లక్ష్మణ్ గారి జీవితం చూసుకుంటే అంత చిన్న స్థాయిలో నుంచి అలా నిలబెట్టగలిగితే ఎలా ఉండింది ఆయన జర్నీ? యాక్చువల్లీ ఆయన జర్నీ ఏమీ అడ్డంకాలు లేవని కాదు, చాలా స్ట్రగుల్ అయ్యి వెళ్ళారు. అక్కడ శంషాబాద్లో పుట్టడం జరిగింది. శంషాబాద్ నుండి అక్కడి నుండి పంజగుట్టకి రావడం జరిగింది. మళ్ళీ పంజగుట్టలో కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండడం జరిగింది. దాని తర్వాత నాంపల్లి, ఆసిఫాబాద్, గోకుల్ నగర్లో వాళ్ళు ఉండడం జరిగింది. సో అదే క్రమంలో 11 సంవత్సరాలకే ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడి నుండి ఆయన ఎడ్యుకేషన్ అయినా కానీ, ఆయన ఐడియాలజీ తీసుకోవడం కానీ, లేకపోతే హిందుత్వం మీద ఏ రకంగా ఉండాలి అనేవన్నీ కూడా అక్కడ నుండి లైఫ్ చేంజింగ్ అయ్యిందనమాట. ఆ రకంగా ఆర్ఎస్ఎస్లో ఉంటూనే ఆర్ఎస్ఎస్లో ఎన్నో పదవులు కూడా చేశారు. ఆయన బౌద్ధిక్ ప్రముఖులాగా ఉండడం జరిగింది. ఇంకా ఎన్నో ఆర్ఎస్ఎస్లో ఉన్న వివిధ క్షేత్రాల్లో పనిచేయడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత దీపం గుర్తుతోనే నెల్లూరులో 1970లో కంటెస్ట్ చేయడం జరిగింది. 1970లోనే కంటెస్ట్ చేశారు. మేము అప్పటికి ఇంకా పుట్టలేదు కూడా, మా నాన్నగారికి ఇంకా పెళ్ళి కూడా అవ్వలేదు. సో ఆ రకంగా ఆయన దానికి ముందు నుండే దీంట్లో ఉన్నారు. అంటే ఒక అంత చదివిన తర్వాత స్ట్రీట్ లైట్లో చదివారు. అప్పుడు ఒక సామాన్యమైన దళిత కుటుంబంలో జన్మించిన తర్వాత ఏ రకంగా ఉంటుందో మీకు అందరికీ. మేడం అసలు విషయం ఏంటంటే ఆయన బేసిక్గా కూడా ఈ పేదరికం నుంచి వచ్చారనేది ఒక ఎత్తు అయితే, బేసిక్గా ఆయన పర్సనాలిటీ చాలా స్ట్రాంగ్, అడ్డు పొడు కానీ చాలా స్ట్రాంగ్ పర్సన్గా ఉండేవారు. అంత సడన్గా ఏం జరిగింది అసలు ఆ రోజు? అలా ఎలా అంటే సడన్గానే జరిగింది అని అంటారు, ఏం జరిగింది మేడం అసలు? అయితే కొన్ని విషయాలు ఉంటాయి. మానసికంగా చాలా ఇదైపోయి ఉన్నారనమాట. మానసికంగా చాలా డౌన్ అయిపోయి ఉన్నారు. ఆ తెహల్కా విషయం మీద, దాంట్లో జైలు వెళ్ళడము, అక్కడే చాలా మానసికంగా హెల్త్ అంతా పాడైపోవడం జరిగిందనమాట. అంటే ఆయన మీద మోపినటువంటి ఆరోపణలన్నీ ఫాల్సే, మీరు చూస్తున్నారు. అవన్నీ ఫాల్సే, ఒక కుట్రలాగా చేశారు. అంటే అంత స్ట్రాంగ్ పర్సన్ ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోయాడు? గట్టిగా ఎందుకు పోరాడడానికి నిలబడలేదు? 13 years నిలబడ్డాం మేము. 13 years పోరాడడం జరిగింది. అక్కడ ఉన్న సిస్టంతో పోరాడడం జరిగింది, కోర్ట్ కేసులలో పోరాడడం జరిగింది, ఇన్వెస్టిగేషన్లో పోరాడడం జరిగింది. కానీ ఒక్కసారి అంతా ఉన్నా కానీ వేరే వాళ్ళ కుట్ర వల్ల అది మొత్తం అయిపోయి ఒకటేసారి రావడం అనేది. కేంద్రంలో కాంగ్రెస్ ఉండటం ఒక పక్క ఇది. బహుశా మీ తండ్రి గారు ఇప్పుడు బతుకుంటే చాలా బాగుండేదేమో. గత 10-15 సంవత్సరాల నుంచి బీజేపీ అధికారంలోకి రావటం, మీరు ఈ పొజిషన్లో ఉండటం, ఎన్నో సంవత్సరాలు వాళ్ళ కళలు మేము చూసాం. ప్రతిసారి జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మా నాన్నగారు రేడియోని పెట్టుకొని వినడము మేము చూసాము. టీవీ ముందు కూర్చొని చూసాము. పార్టీకి ఇన్నే వచ్చాయా, ఓకే అంటే ఆ టెన్షన్ అనేది మేము బాగా మా ఫాదర్లో మేము చూసామన్నమాట. పార్టీ పొజిషన్ కూడా ఎప్పుడు పార్టీలో వస్తూ ఉంటే కూడా మీరు కంటెస్ట్ చేసి ఉండాల్సింది కదా, మీరు గెలిచేవారు అంటే మా నాన్నగారు ఒకటే అనేవారు అనమాట. అందరం గెలిస్తే పెద్దవాళ్ళు కొత్త జనరేషన్ ఎక్కడి నుండి వస్తుంది, మరి మేము కొత్త జనరేషన్ని ప్రిపేర్ చేయాలి. మేము ఎంతవరకు చేయగలిగామో మేము అంతవరకు చేసాం, కానీ కొత్త జనరేషన్ కావాలి, కానీ కొత్త వ్యక్తులకు ఇవ్వాలి అనే విషయం కూడా నాన్నగారు చాలా సందర్భాల్లో జరపడం జరిగిందనమాట. సో ఆ విధంగా ఒక ఇన్సిడెంట్ కూడా ఉండిందనమాట. అరే మీరు నిల్చున్నారు కానీ ఓడిపోయారు, ఏమైంది అని అంటే నా కళ అంతా కూడా ఒకటే ఉండింది. నేను ఓడిపోయినా భారతీయ జనతా పార్టీ, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలన్న కళ
అది పూర్తయింది అని చెప్పడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకసారి ఫస్ట్ టైము ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు. సో ఆ రకంగా అవ్వడం జరిగింది. మా నాన్నగారు గుజరాత్ నుండి అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో, ఎల్కే అద్వానీ గారి నేతృత్వంలో మన గుజరాత్ నుండి రాజ్యసభ మెంబర్ ఇవ్వడం జరిగింది 1996లో. సో అక్కడ నుండి కూడా మళ్ళీ ఆయన ఇది స్టార్ట్ అయింది. దానికి ముందు ఎస్సీ మోర్చాలో తరచూ ఎస్సీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది, వైస్ ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, ఆ రకంగా ఒక్కొక్క అంచెలుగా పెరగడం జరిగిందనమాట. ఇక్కడ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా హీ వాజ్ ద భారతీయ జనతా పార్టీ సెకండ్ ప్రెసిడెంట్. హీ వాజ్ ద సెకండ్ ప్రెసిడెంట్ ఫర్ ద ఫస్ట్ టర్మ్లో జనరల్ సెక్రటరీగా చేసిన తర్వాత సెకండ్ టర్మ్లో వారు ప్రెసిడెంట్, రాష్ట్రానికి ప్రెసిడెంట్ చేయడం జరిగింది. అదే రకంగా అంచెలుగానే పెరుగుకుంటూ వెళ్ళారు. కానీ ఎక్కడ కూడా చాలా అడ్డంకాలు వచ్చినాయి. మీకు తెలుసు, ఒక దళిత నాయకుడు ఆ రకంగా ఎదగాలేనంటే. కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారైనా కానీ, అద్వానీ గారైనా కానీ, మురళీ మనోహర్ జోషి గారైనా, కశుభావ్ ఠాకరే గారైనా. కానీ ఈరోజు నిజంగానే మీ నాన్నగారు ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారేమో. ఎందుకంటే ఒక ఎస్టీని అక్కడ ప్రెసిడెంట్ చేయటం, ఇక్కడ బీసీని ముఖ్యమంత్రిని చేస్తానంటాం, అండ్ కంటిన్యూగా 2 టర్మ్స్ బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టడం, 3వ కూడా రాబోతోంది. సో ఇవన్నీ చూసుకుంటూ అంటే, ఎందుకంటే ఇలాంటి కార్యకర్తలు కానీ ఇలాంటి నాయకులు లేకపోయి ఉంటే నిజంగానే బీజేపీ ఈరోజు అంత బలంగా నిలబడేది కాదు. అదైతే ఒప్పుకోవాలండి. ప్రతి ఒక్కరు దీంట్లో, ప్రతి ఒక్క కార్యకర్త ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడి అన్నీ తట్టుకొని, నక్సల్స్కి తట్టుకొని, వేరే పార్టీ దౌర్జన్యాలకి తట్టుకొని కూడా జెండాని మాత్రం ఎక్కడ కూడా వదలకుండా పనిచేసిన కేవలం ఒకటే పార్టీ ఏది అని అంటే భారతీయ జనతా పార్టీ. ఎక్కడ కూడా అధైర్యాన్ని తీసుకోకుండా, ఎక్కడ కూడా బాధపడకుండా, జెండా ఎన్నిసార్లు కింద పడ్డా మళ్ళీ ఆ జెండాను ఎత్తుకొని పట్టుకొని ముందుకు సాగిన పార్టీ కేవలం భారతీయ జనతా. మీరు అనొచ్చు, మీరు ఎప్పుడు కూడా ఇక్కడ పార్టీలు అధికారంలోకి రాలేదు, మీరు నేషనల్లో కూడా చాలా తక్కువ టైంలో ఉన్నారని. కానీ ఎప్పుడు కూడా 2 సీట్ల నుండి భారతీయ జనతా పార్టీ 2 సీట్ల నుండి ఈరోజు 302 సీట్లు రావడం అనేది, ఇది చేసిన కృషి ఏంటి అని అంటే కేవలం కార్యకర్తలకు. దాంట్లో మీ నాన్నగారికి పాత్ర కూడా, దాంట్లో కూడా మా నాన్నగారి పాత్రతో పాటు ఈ దేశం అంతా కూడా పాత్ర ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త, భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఇది ఉందండి, దాంట్లో భాగస్వామ్యం ఉంది. శృతి గారు, మీ విషయానికి వచ్చేసరికి మీది సెకండ్ జనరేషన్ పాలిటిక్స్ అనవచ్చు. ఎందుకంటే ముందు ఇప్పుడు ఫస్ట్ జనరేషన్లో అయితే ఒక పక్క రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి అనొచ్చు, లేకపోతే యూపీ ముఖ్యమంత్రి కొడుకు అనురాగ్ ఠాకూర్ కావచ్చు, ఇక్కడ కేటీఆర్ గారు కావచ్చు. ఇప్పుడు సెకండ్ జనరేషన్గా మీరు మీ పాలిటిక్ కెరియర్ని స్టార్ట్ చేశారు. సో ఏ రకంగా ఉండబోతుంది మీ కెరియర్ ఇన్ ఫ్యూచర్లో? నేను ముందే చెప్పాను, భారతీయ జనతా పార్టీ ఒకటే కుటుంబం లేదా ఒకటే వ్యక్తితోని పోయే పార్టీ అయితే కాదు. సో ప్రతి ఒక్కరు ఒక్కొక్క జనరేషన్కి ఇస్తూ ఉంటుంది. రేపు నరేంద్ర మోదీ గారి జనరేషన్ అయ్యింది, ఇంకా కొత్త లీడర్ రాబోతున్నారు. కానీ మీ వరకు 2 బాధ్యతలు ఉంటాయి. ఒక పక్క తండ్రి స్టేచర్ని మోస్తూ, మరో పక్క మీ కెరియర్ని లీడ్ చేస్తూ, రెండు బ్యాలెన్స్ చేస్తూ బ్యాలెన్స్ చేయాల్సిందే. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఐడియాలజీ, ఆయన నేర్పించింది అవి ముందు పెట్టుకుంటేనే ఇప్పుడున్న జనరేషన్కి అడాప్ట్ అయ్యి చేయాలని అంటే కూడా అవి 2 అవసరమే. అది మర్చిపోలేను, ఈ ముందుది అవాయిడ్ చేయలేను. సో 2 కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలి. అదే నా మెయిన్ లక్ష్యం. ఏంటి అని అంటే నాలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఐడియాలజీని ఇప్పుడున్న జనరేషన్కి కూడా అది తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీరు ఐడియాలజీ అంటే నాకు గుర్తొచ్చింది శృతి గారు, మొన్న చైర్ సీట్లో అక్బరుద్దీన్ ఓవైసీ కూర్చుంటే బీజేపీ వాళ్ళు వెళ్ళి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ప్రమాణ స్వీకారం చేయని పరిస్థితి. చైర్ని అవమానించినట్టు కదా? కాదండి. ఏ రకంగా అంటారు? మేము ఏ మతానికి, ఏ వర్గానికి అగేన్స్ట్ కాదు భారతీయ జనతా. అలాంటప్పుడు మేము ఆ పార్టీ అండి, ఎంఐఎం పార్టీకి మేము వ్యతిరేకం. మేము ముస్లిమ్స్ కి కాదు వ్యతిరేకం. ఎంఐఎం పార్టీ అది రజాకార్లు పెట్టిన పార్టీ. అది రజాకార్లు పెట్టిన పార్టీ. రజాకారు వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ హైదరాబాద్ నుండి పాకిస్తాన్ వెళ్ళిపోయినప్పుడు ఆయన అందించిపోయిన పార్టీ అది. దానికి మేము వ్యతిరేకం, పార్టీకి వ్యతిరేకం అండి మేము. అందుకనే మేము అగ్రి చేయలేదు. అది ఇంకెవరైనా కాంగ్రెస్ నుండి ఏ ముస్లిం అయినా కానీ ఒకవేళ సీనియర్ కార్యక్రమం ఉంటే మేము వ్యతిరేకపడేవాళ్ళం. కూడా చాలా సార్లు చెప్పుకునే మీరు ఒక ముస్లిం నేతగా అక్బరుద్దీన్ ఓవైసీ చైర్లో కూర్చుంటే మీ వాళ్ళు మేము ముస్లిం కాదండి. నేను మరీ చెప్తున్నాను,
మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు, మేము ఏ వర్గానికి వ్యతిరేకం కాదు, మేము ఆ పార్టీకి వ్యతిరేకం. ఆ పార్టీకి ఉన్న వ్యక్తితోని ఆ ఎమ్మెల్యేతో మేము చేయించుకోమని అన్నాం, అంతేగాని అతను ముస్లిం అని చెప్పలేదు. మీరు ఇది కరెక్ట్ చేసుకోవాలి దయచేసి. అది రజాకార్లు పెట్టిన పార్టీ. ఈ రజాకార్ల వల్ల ఎంతమంది ఎంత రకంగా ఇక్కడ తెలంగాణ ప్రజలు అవస్థపడ్డారో మీ అందరికీ తెలుసు. అప్పుడు అయినప్పుడు రజాకార్లు ఏ రకంగా మహిళలను నగ్నంగా చేసినప్పుడు ఎక్కడైనా కానీ వ్యతిరేకంగా వస్తే కొట్టడం, చంపేయడం, ఆ పార్టీని ఇంకా నడిపిస్తున్నారంటే అది సిగ్గుచేటు. మరోపక్క లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే దావుద్ ఇబ్రాహీం పాకిస్తాన్లో దొరికాడు, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. బీజేపీ పార్టీ కానీ లేకపోతే మా ఇండియన్ అందరికీ వర్తిస్తుంది అది. ప్రధాని గారు ఏమన్నా ఆయన లిఫ్ట్ చేసే పరిస్థితి ఉందా? ఇప్పుడు అది ఒక దేశంలో ఒక రకంగా ఉంటుంది, బయట దేశంలో ఒక రకంగా. ఏమైనా దావుద్ ఇబ్రాహీం ఇప్పుడు అక్కడ ఎక్కడైతే ఉన్నాడో ఐడెంటిఫై అనేది చేయడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఇండియా లిఫ్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? తప్పకుండా అక్కడ చర్చలు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి. ఇన్ని సంవత్సరాలు కూడా పాకిస్తాన్ ఒక ఇండియాని ఒక బాంబ్స్తోని స్కేర్ చేసి బాంబులతో ఎంతోమంది చనిపోయిన వ్యక్తిని ఆశ్రయ ఇచ్చింది పాకిస్తాన్. అట్లాంటి దేశానికి అడిగినా కానీ లేడు, మా దగ్గర లేడు అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు తెలిసిన తర్వాత తప్పకుండా దానికి భారతీయ జనతా పార్టీ శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్తో తప్పకుండా దాన్ని చేయడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే అంతమంది చనిపోయిన వ్యక్తులకి మేము నిజంగా ఇది ఇవ్వాలి అని అంటే, నివాళులు అర్పించాలంటే అలాంటి వ్యక్తి మళ్ళీ తీసుకొచ్చి కంపల్సరీగా అతనికి శిక్ష పడేలాగా చేయడమే ఎప్పుడైనా కానీ మా ఇది ఉంటుంది. అసెంబ్లీలో చూసినట్లయితే మొన్న హరీష్ రావు గారు బహిరంగంగా ఏం చెప్పాడంటే, మీ గవర్నమెంట్ జస్ట్ 1 to 2 years నడుస్తుంది, ఆ తర్వాత మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది అని అన్నాడు. అంటే చేతిలో బీజేపీ ఉంది అనే ఒక ధైర్యమా? ఎంఐఎంతో కలిసి బీజేపీతో కలిసి పార్టీని స్థాపిస్తాడని అదే క్లియర్గా స్పష్టం చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. మేము ఒకవేళ అట్లా అనుకుంటే ఆయన ఏమనుకొని చెప్పాడో నాకు తెలియదు. ఓకే, లేదా ఆయన ఏ రకంగా 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేని కొనుక్కున్నాడు కేసీఆర్ గారు, వాళ్ళ కుటుంబం అంతా కూడా వాళ్ళు కొనడం తప్ప ఇంకేం చేయలేరు, ఆయన ఆ ఉద్దేశంతో అన్నాడో తెలియదు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రము ఎవరికి అమ్ముడుపోయే పార్టీ అయితే కాదు. మేము 2014లో వచ్చినప్పుడు కూడా 5 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా పార్టీని వదిలి వెళ్ళలేదు. సో ఈరోజు కూడా అది నడవదు. రాబోయే 2024 ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ సింగిల్గానే వెళ్తుంది తప్ప ఎవరితో కుమ్మక్కవ్వదు. ఆయన ఒకటే ఒక ధైర్యం నాకు అనిపిస్తుంది పర్సనల్గా ఏంటంటే, ఆయన ఒకటే ఒక ధైర్యంతో అన్నారు, మాకు కొనగలిగే సత్తా ఉంది అనే దాని మీద అన్నారు ఉండొచ్చు తప్ప ఆయనకి భారతీయ జనతా పార్టీ ఏదో బ్యాక్ సపోర్ట్ ఉంది అనే విషయం మాత్రం అది కలలో కూడా మీరు ఊహించు. శృతి గారు, ఈ ఎలక్షన్ మొత్తంలో హీరో ఎవరన్నా ఉన్నారు అని అంటే అది బీజేపీ లీడర్ ఫ్రమ్ కామారెడ్డి కేవీ వెంకటరామరెడ్డి విషయంలో చూస్తే, ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి ఎక్స్ ముఖ్యమంత్రిని కూడా ఓడించటం అనేది ఏ రకంగా చూస్తారు? మేము కూడా సూపర్ హీరో, సూపర్ మ్యాన్ బీజేపీ, మేము కూడా అలాగే చూస్తున్నాం. ఓకే, ఎందుకంటే ఆయన కష్టపడ్డాడు, ఏదో తేలికగా రాలేదండి, కష్టపడ్డాడు. వెంకటరామరెడ్డి గారు కష్టపడ్డారు, జనాల మనిషి, ఎప్పుడు తరచూ జనాలలోనే ఉన్న వ్యక్తి ఆయన. జనాలకి ఎప్పుడైనా కానీ ఏ అవసరం వచ్చినా కానీ ఆయన ముందుండి చేసేవాడు, ముందుండి ఆయన నడిపించేవాడు. సో అలాంటి వ్యక్తిని కామారెడ్డి ఆదరించింది, మా మనిషి, మేము ఓన్ చేసుకున్న మనిషి అనే మొత్తం భారతీయ జనతా పార్టీ కామారెడ్డి ప్రజలకి ఎప్పుడు రుణపడి ఉంటుంది. ఒక పక్క ఆర్మూర్లో చూసినట్లయితే పైడి రాకేష్ రెడ్డి బీజేపీ నుంచి గెలవటం అయితే జరిగింది. గెలిచి 2 వారాలు కూడా కావట్లేదు. అక్కడ ఎక్స్ఎమ్మెల్యేని అయితే పరిగెత్తించే విధానం కావచ్చు, ఆయన నిజాయితీ కావచ్చు, ఆయన హీరోయిజం కావచ్చు, ఏ రకంగా చూడొచ్చు? దేని ఉండాలండి, మేము ఊరికే చెప్పడం కాదు, ఎమ్మెల్యేలు అయిపోయి ఇంట్లో కూర్చునే వ్యక్తిత్వం అయితే మాది లేదు. ఎందుకు వచ్చాము మేము? అది మేము పార్టీ ఎమ్మెల్యే గెలిచాం ఎందుకంటే వాళ్ళదంతా బయట పెట్టాలని, వాళ్ళు చేసిన దౌర్జన్యాలు బయట పెట్టాలి, వాళ్ళు చేసిన కుంభకోణాలు బయట పెట్టాలని. పైడి రాకేష్ రెడ్డి గారికి సపోర్ట్ ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. ప్రతి భారతీయ జనతా పార్టీ ప్రతి ఎమ్మెల్యేకి సపోర్ట్ ఉంటుంది, ప్రతి కార్యకర్తకి సపోర్ట్ ఉంటుంది. జీవన్ రెడ్డి మీద అంత పగబట్టడానికి కారణం ఏమంటారు? రాకేష్ రెడ్డి గారి విషయానికి వస్తే జీవన్ రెడ్డి గారు ఏమేం చేశారో అందరికీ తెలుసు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఏ రకంగా ఆయన అధికారంలో ఉండాలని వ్యక్తులని
ఆయన లారీతో చంపించిన వ్యక్తులు కూడా మాకు తెలుసు, ఏ రకంగా ఆయన అధికారంలో ఉన్నారని, ఏ రకంగా మోసపూర్వకంగా అన్నీ ఆయన దౌర్జన్యం చేశాడో అనేది తెలుసు, ఏ రకంగా ల్యాండ్ మాఫియా ఏ రకంగా చేశాడో అని తెలుసు, ఇసుక మాఫియా తెలుసు, అన్నీ తెలుసు. అది కేవలం మనకే కాదు, ప్రజలందరికీ కూడా తెలుసు. పైడి రాకేష్ రెడ్డి గారి ఆర్మూరు జీవన్ రెడ్డి గారికి పైడి రాకేష్ రెడ్డి గారే కరెక్ట్ మనిషి. ఎందుకంటారు అట్లా? దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి. అతన్ని ఓడించాలి జీవన్ రెడ్డికి అని అంటే పైడి రాకేష్ రెడ్డి గారే కరెక్ట్. ఎందుకంటే అతని దమ్ము ఉంది, ధైర్యం ఉంది, చేస్తున్నాడు. మొత్తం సపోర్ట్, జనాల సపోర్ట్ ఉంది కాబట్టే కదా ఆయన ఎమ్మెల్యే అయ్యారు. సో ఆయనకు దమ్ముంది కాబట్టి ఈ రోజు అది జీవన్ రెడ్డి పరిగెత్తాల్సిందే, పరిగెత్తిస్తాడు కూడా పైడి రాకేష్ రెడ్డి గారు. ఆయన ఏ వాగ్దానాలు చేశాడు, నేను అసెంబ్లీలో ఈ రకంగా చేస్తాననేది పూర్తి చేయడానికి అయ్యారు. సో అది పూర్తి చేస్తారు కూడా. ఆయన పూర్తి చేసే సత్తా ఉంది కాబట్టే ఆయనని జనాలు ఎన్నుకున్నారు, ప్రజలు ఎన్నుకున్నారు. ఈరోజు పొద్దున నేను ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చూసింది ఏంటంటే, గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలో ఒకరిది ఒక్కొక్క స్టైల్ అనమాట. ఒక పక్క పైడి రాకేష్ రెడ్డి గారిది అయితే, ఇంకో పక్క వెంకటరామరెడ్డి గారిది అయితే, ఎక్కడున్నారు ఈ నాయకులంతా? బీజేపీ వాళ్ళు గెలిచింది 8 మంది అయితే ఒక్కొక్కడిని పరిగెత్తిస్తున్నాడు అని చెప్పేసి అండం. ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? మేము ఇంకా 8 మందితోనే మొత్తం మేము రాష్ట్రాన్ని పరిగెత్తిస్తున్నాం. ఇంకా ఎక్కువ మంది వస్తే తప్పకుండా రేపు 2024లో ఇక్కడ ఉన్న అన్ని 17 స్థానాలలో భారతీయ జనతా పార్టీ గెలిచి ఇంకెంత పరిగెత్తిస్తామో మీరే ముందు చూస్తారు. రేవంత్ రెడ్డి గారి కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అయింది. ఉచితాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. డెవలప్మెంట్ విషయం చాలా తక్కువగా కనపడుతున్న పరిస్థితి. సో గవర్నమెంట్కి ఏమైనా సలహాలు? మేము కర్ణాటకలో చూడట్లేదా, ఉచితం ఇచ్చి ఏం చేస్తున్నారు? ఇక్కడ ఆల్రెడీ కేసీఆర్ గారు 2 లక్షల పైచీలకు కోట్ల రూపాయల ఇది చేస్తున్నారు, అప్పు చేస్తున్నారు. అది కాకుండా ఇంకా ఈయన ఫ్రీ ఇస్తానన్నాడు. ఈయన ఫ్రీ ఇచ్చే రకంలో ఆల్రెడీ ఆటో వాళ్ళు ధర్నా చేయడం స్టార్ట్ అయింది. మాకు ఉపాధి అంతా పోయింది అంటే వాళ్ళని ఎఫెక్ట్ చేస్తున్నారు. ఆటో వాళ్ళు ఎంత రోజుకి ఎంత తీసుకుంటారండి? వాళ్ళకి రోజు ఆదాయము 200 నుండి 300 తప్ప ఇంకెక్కువ ఉండదు. అది రాకపోతే వాళ్ళ ఇళ్ళలో గడుస్తుంది. ప్రతి దగ్గర కూడా ఆటోలు లేకుండా ఎక్కడ కూడా ఉండదు. అట్లాంటిది వాళ్ళకి దెబ్బతిన్నది ఎక్కడ? ఆటో డ్రైవర్ల పక్షాన నిలబడే విషయమే వస్తే ఏ రకంగా మీ స్టాండ్? తప్పకుండా మేము స్టాండ్ చేసుకుంటాం. అంటే మేము వ్యతిరేకం కాదు ఫ్రీ మహిళలకు ఇవ్వడానికి, కానీ వాళ్ళకు కూడా ఒక దారి చూపిమంటాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఒక స్కీమ్ తీసుకుంటే వేరే వాళ్ళకు కూడా ఒక దారి చూపించారు. ఆ దారి చూపించి మనం కంపల్సరీగా అడుగుతాం. వాళ్ళకి ఏ దారి చూపిస్తారో మీరు అడగండి. మీరు చూపిస్తారు, ముందు పెట్టాలి కదా. ఒక దగ్గర మీరు ఒకవేళ డెవలప్మెంట్ చేస్తుంటే ఇంకో దగ్గర కూడా మీరు అట్లాగే దాన్ని కూడా కవర్ చేసుకుంటూ రావాలి. అదే కదా గవర్నమెంట్ అంటే. అంతేగాని ఒకటే మేము చేశాం కదా అని ఫ్రీ ఇచ్చుకుంటూ పోతే మరి వేరే వాళ్ళు ఏమైపోవాలి? ఒక పక్క ప్రజా దర్బార్ గేట్లని ఎత్తేసి ప్రజాపాలనని ప్రజలకి దగ్గరికి తీసుకెళ్ళాము అనే విషయంలో అక్కడ రేవంత్ రెడ్డి ఉండకుండా డిప్యూటీ మన బట్టి విక్రమార్క గారు ఉండటం అనేది ఏ రకంగా చూడొచ్చు? సీఎం నివాసంలో ఈయనని పెట్టడం ఏ రకంగా చూడొచ్చు? ఆయనకి వాస్తు బాగాలేదేమో, భయపడుతున్నారేమో. సో అది వాళ్ళ ఇంటర్నల్. కానీ ఒక రకంగా చూసుకుంటే, నేను పర్సనల్గా చెప్తున్నాను, ఒక రకంగా చూసుకుంటే మేబీ హీ వాంట్స్ టు, హీజ్ అ సీనియర్ మోస్ట్, సో గివింగ్ ఇట్ లైక్ దట్ అనేది కూడా ఉంటుంది. ఒక దళితుడిని కూడా ఇచ్చినట్టుగా అది కూడా ఒకటి ఉంటుంది. సో ఎన్ని రకాలు ఉంటాయో కానీ ఒకటి మాత్రము ఏంటి అని అంటే, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజా దర్బార్ అని అన్నారో ఆయన తీసుకోవాలి. ఆయన తీసుకున్న మనం చూసాం, ఫస్ట్ డే 8,000 అప్లికేషన్స్ వచ్చాయని చెప్పారు. 8,000 అప్లికేషన్స్ వచ్చాయి. ఆ 8,000 అప్లికేషన్స్లో నేను ఒకటి అంటున్నాను, ఎన్ని సాల్వ్ చేశారు అనేది కూడా ముఖ్యమంత్రి కాదు, అది కూడా వెల్లడి చేస్తే చాలా బాగుంటుందేమో అని అనిపిస్తుంది. అంటే రిసీవింగే కాదు, ఎన్ని సాల్వ్ చేశారనేది కూడా సాల్వ్ చేసేది అది ముఖ్యం కదండి. అది సాల్వ్ చేయకపోతే మీరు ప్రజా దర్బార్ పెడితే ఏమి ఇది ఉంటుంది? మా యూపీలో ప్రజా దర్బార్ మా యోగి ఆదిత్యనాథ్ గారు చేస్తారు. వెంటనే అక్కడ మళ్ళీ లెటర్ కూడా ఇస్తాడు, కొన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. అది పాలన. ఒకటి శృతి గారు, యూపీ అంటే గుర్తుకొచ్చింది, ఆయన సీఎంగా లేనప్పుడు
2 ఎయిర్పోర్ట్లు ఉండేవి, ఇప్పుడు 18 ఎయిర్పోర్ట్లు ఆయన స్థాపించాడంటే అందులో 8 కంప్లీట్ అయ్యాయి అన్నట్టు వింటున్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం యూపీకి ఇచ్చినంత నిధులు తెలంగాణ గవర్నమెంట్కి ఇవ్వలేదనేది ఒకటైతే, రెండోది సౌత్కి ఎప్పుడు మొండి చేయ ఉంటుంది అనేది ఉంటారు. ఈ వాదనని మీరు ఏ రకంగా సమర్థిస్తారు? మీరు ఎందుకు అట్లా అనుకున్నారు? ఉపాధి హామీ ఎవరండి డబ్బులు ఇచ్చేది? మీకు ఫ్రీ సిలిండర్స్కి ఎవరు డబ్బులు ఇచ్చేది? ఫ్రీ రేషన్కి ఎవరు డబ్బులు ఇచ్చేది? మీకు ఊర్లలో ప్రతి ఊర్లో ఇప్పుడు ఇవి అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నారు. అదనంగా మీకు అదనంగా ఇక్కడ మేము ఇచ్చిన డబ్బులే మొత్తం కేసీఆర్ గారు లాస్ట్ టైం మొత్తం డైవర్ట్ చేశారు కదా. సోషల్ జస్టిస్కి ఇచ్చే డబ్బులు అన్నీ కూడా డైవర్ట్ చేశారు. ఎక్కడ డైవర్ట్ చేస్తున్నారు అని అడిగితే ఆయన ఇప్పటివరకు లెక్కలు ఇవ్వలేదు. లెక్కలు ఇవ్వమని చెప్పండి. ఆయన ఒకవేళ డైవర్ట్ చేయకపోతే లెక్కలు ఇవ్వమని చెప్పండి, ఇచ్చామో లేదో అనేది తెలుస్తుంది. అసలు బాధాకరమైన విషయం ఏంటంటే, బీజేపీ ప్రతిసారి ఆరోపించింది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని. అవినీతి జరిగినప్పుడు ప్రధానంగా కేంద్రంలో మీ పార్టీ ఉన్నప్పుడు దాని మీద ఎందుకు దర్యాప్తు జరగలేదు? ఇప్పుడు మీరు ఒకటి, రెండోది అడ్డంగా దొరికింది కవిత గారు అని చెప్పినప్పుడు ఆయన అరెస్ట్ ఎందుకు చేయలేదు? మేడిగడ్డ చూస్తూనే ఉన్నారు ఏమవుతుందో అనేది. ఏమైందో చూశారు కదా. మరి అది అక్కడ ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో ప్రాజెక్ట్స్ నడిచాయి, కానీ అక్కడ మాత్రం ఎందుకు క్రాక్ వస్తుంది? ఎక్కడ అంటే జరగలేదా? అవినీతి జరగలేదా? దర్యాప్తు చేసిన తర్వాతనే మేడిగడ్డ తెలిసింది. వెంటనే మాకెప్పుడు తెలిసిందో మా బృందం వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ నుండి బృందం వచ్చి అక్కడ మొత్తం ఇన్స్పెక్షన్ చేసి ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మళ్ళీ జరుగుతుంది. కేవలము ఇప్పుడు అవుతోంది అని మేము ఒక్కటి వాదన మాత్రమే కాదు, దాన్ని ప్రూవ్ కూడా చేసాం. ప్రూవ్ చేసి చెప్పడం జరిగింది. వెంటనే దాని మీద ఉన్న అన్నీ కూడా తీసుకుంటాం, దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానిలో గవర్నమెంట్ మారింది. ఇప్పుడు మళ్ళీ కొత్త ఈ గవర్నమెంట్ని కూడా అడగడం జరుగుతుంది, ఎవరెవరు చేశారు, ఏం చేశారు అనేది. సో అది కంపల్సరీగా ఉంటుంది. మేము చెప్పిన దాన్ని ప్రూవ్ చేసాం. మేము కాళేశ్వరంలో నడుస్తోంది, కరప్షన్ నడుస్తోంది అనేది మేము ప్రూవ్ చేసాం. మీరు మేడిగడ్డ చూడవచ్చు. శృతి గారు, పార్టీ పరంగా అంతర్గత విషయాలలో మీ అడ్మినిస్ట్రేషన్ చాలా స్ట్రాంగ్గా, పార్టీ పరంగానే చాలా బిజీగా ఉంటారని తెలుస్తూ ఉంటుంది. ప్రజాక్షేత్రంలోకి వచ్చేది ఎప్పుడు, ప్రత్యక్ష రాజకీయాల్లో పోరాడేది ఎప్పుడు, గెలిచి నిలిచేది ఎప్పుడు? మా ఆర్గనైజేషనే అలాంటిది. మేము ఇది చేసుకుంటూ కూడా ప్రజాక్షేత్రంలో కూడా తిరుగుతాం. ఇవి రెండు స్ట్రాంగ్ ఉంటేనే ఒక నాయకుడు అవ్వగలుగుతాడు. కేవలం ప్రజాక్షేత్రంలో ఉంటూ ఆర్గనైజేషన్ని మర్చిపోతే కాలేదు, లేదా కేవలం దీంట్లో ఉంటూ ప్రజాక్షేత్రంలో ఉంటే కూడా అది కాలేదు, బ్యాలెన్స్ కాలేదు. ఇవి రెండు బ్యాలెన్స్ చేయాలంటే ఆర్గనైజేషన్లో ఉండాలి, ప్రజలలో కూడా ఉండాలి. అది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలలోనే సాధ్యమవుతుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలలో కంపల్సరీగా ఆర్గనైజేషన్ స్కిల్స్ యాజ్ వెల్ యాజ్ మాకు ప్రజాక్షేత్రంలో ఉంటేనే, ఆ కాంబినేషన్ అవుతేనే మేము గెలుస్తాం. మేడం, ఏం అడిగినా సరే ముక్కుసూటి సమాధానం మీ నైజం కనిపిస్తూనే ఉంది. గంట నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడో ఇంకా కొద్దిగా మిమ్మల్ని అనే ఉద్దేశంతో ఇది జస్ట్ లైక్ అ గేమ్ అంతే. అంటే మీ అభిప్రాయాన్ని మీరు సూటిగా చెప్తే సరిపోతుంది. ర్యాపిడ్ ఫైర్ విషయంలో ఈ సరదాగా మీతో ఆడాలని ఉద్దేశిస్తున్నాం. నరేంద్ర మోడీ ఆర్ అటల్ బిహారీ వాజ్పేయి అంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? అటల్ బిహారీ వాజ్పేయి ఈజ్ అ ఇన్స్పిరేషన్ టు మెనీ పీపుల్. ఆ ఇన్స్పిరేషన్ని ట్రూగా చేసింది నరేంద్ర మోదీ గారు. సో ఇద్దరికి ఓటేస్తారా? కానీ మీరు సెలెక్ట్ చేయాల్సింది ఒక్కరిని అన్న. ఇద్దరిని సెలెక్ట్ చేస్తాను నేను. బికాస్ వన్ ఫేస్ ఇస్ దేర్. ఆలోచనని రియాలిటీకి తీసుకొచ్చింది నరేంద్ర మోదీ. బండి సంజయ్ ఆర్ కిషన్ రెడ్డి? కిషన్ రెడ్డి గారు ఆలోచనని బండి సంజయ్ గారు రియాలిటీ తీసుకొచ్చారు. వాళ్ళిద్దరు కాంబినేషనే ఈరోజు మాకు 8 సీట్లు వచ్చాయి. అంటే ఇద్దరిలో ఒకరికి ఓటేయారు అనమాట. మా ఇద్దరు, నేను చెప్పాను కదా, ఆర్గనైజేషన్ యాజ్ వెల్ యాజ్ స్ట్రాంగ్. ఓకే. దట్ బోత్ గేవ్ us 8 seats. ధర్మపురి అరవింద్ ఆర్ రాజా సింగ్? Both combinations. Both are very good. అల్టిమేట్ కాంబినేషన్. దీన్ని అసలు ఎవరు మీరు సూపర్ మ్యాన్ లేకపోతే స్పైడర్ మ్యాన్ ఏదో కాదు. దిస్ ఇస్ ది అల్టిమేట్ కాంబినేషన్. ఈ రెండు కాంబినేషన్స్ ఉంటే ఏదైనా సాధించాలి. ఖచ్చితంగా నేను ఇబ్బంది పెడుతున్నట్టుగా కనిపిస్తుంది, ఎందుకంటే ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేయలేదు. ఇక్కడ ఒక మీరు కాంబినేషన్స్ అడిగేవి ఎట్లా ఉన్నాయని అంటే మేము కూడా ఊహించలేదు ఈ కాంబినేషన్స్ వస్తే ఎక్స్ప్లోడ్ అవుతుంది అని. సో అదే విషయం. సరే, కామారెడ్డి వెంకటరామరెడ్డి గారు లేకపోతే ఆర్మూర్లో పైడి రాకేష్ రెడ్డి గారు? వెంకటరామరెడ్డి ఈజ్ అ పర్సన్ హూ కెన్ మేక్ పీపుల్ టు లూజ్. చీఫ్ మినిస్టర్ని లూజ్ చేయించే, కాబోయే చీఫ్ మినిస్టర్ని ఇది చేశారు.
పైడి రాకేష్ రెడ్డిని రన్ చేయిస్తున్నాడు. దే బోత్ ఆర్ ఎక్సలెంట్ పర్సన్. చలో డాక్టర్, మీ ఇద్దరు పార్టీ పర్సన్స్ని పెట్టి ఇబ్బంది పెట్టినట్టు కాకుండా రాజశేఖర్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు అంటే ఏం చెప్తారు? ఇద్దరిని నో అంటాను, ఎందుకంటే వాళ్ళిద్దరికంటే బెస్ట్ మా నాయకులు ఉన్నారు, నరేంద్ర మోదీ గారు. ఇద్దరు పేర్లు చెప్పి ఇబ్బంది పెట్టాను కాబట్టి ఈసారి ఒకళ్ళ పేరే చెప్తాను. ఆ పేరు చెప్పగానే మీ మనసులో వచ్చే వన్ వర్డ్ ఆన్సర్ ఏదన్నా ఉన్నా చెప్పండి. నరేంద్ర మోడీ. డైనమిక్ పర్సన్. అటల్ బిహారీ వాజ్పేయి. సాఫ్ట్ అండ్ కైండ్ హార్టెడ్. ఈటల్ రాజేందర్. వెరీ సైలెంట్ బట్ అ నాలెడ్జబుల్ పర్సన్. బండి సంజయ్. అగ్రెసివ్ అండ్ అ వెరీ వెరీ నైస్ పర్సన్. కిషన్ రెడ్డి. థింక్స్ అబౌట్ ది పీపుల్స్ ఎమోషన్స్ and reacts to it. ధర్మపురి అరవింద్. Very satire person, but has got a very cool minded. రాజా సింగ్. Very aggressive and very strong person to do the thing what he likes. యోగి ఆదిత్యనాథ్. Extraordinary. అమిత్ షా. Strategically very excellent person. కేసీఆర్. Strategically good, but in a negative way. చంద్రబాబు నాయుడు. Administrator. జగన్మోహన్ రెడ్డి. Just because of his father. రాజశేఖర్ రెడ్డి. Excellent person to the ground level. బంగారు లక్ష్మణ్. Thinks about the future as well as the present person. బంగారు శృతి. Bangaru Shruti follows the ideology and sticks to the present generation. తెలంగాణ. A future for Bharatiya Janata Party. బంగారు శృతి గారి పెళ్ళి ఎప్పుడు? దేశం గురించి అంకితం అవ్వాలి. నిజంగానే మీరు కలలు కంటున్న కలలన్నీ నిజంగా అవన్నీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫైనల్గా నాగర్ కర్నూలు ప్రజలకి ఏమన్నా మీరు చెప్పాలనుకుంటే, ఎందుకంటే బేసిక్గా అక్కడ నుంచి మీ పేరు వినిపిస్తుంది కాబట్టి, గతంలో మీరు ఎంపీగా కంటెస్ట్ చేశారు కాబట్టి, ఇప్పుడు కూడా చేసే పరిస్థితులు కల్పిస్తుంది పార్టీ అని నమ్ముతూ నాగర్ కర్నూలు ప్రజలకి ఫైనల్గా మీరు ఏమైనా చెప్పాలి అని అనుకుంటే ఏం చెప్తారు? నేను నాగర్ కర్నూలు ప్రజలకి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను. మన పార్లమెంటు అభివృద్ధి చెందాలి అని అంటే, మన పార్లమెంటు కూడా అన్ని పార్లమెంట్స్ లాగా ప్రతి ఒక్కటి ఆ పార్లమెంట్కి రావాలంటే, ఉద్యోగాలు రావాలన్నా, ఇండస్ట్రీ రావాలన్నా, హైవే రావాలన్నా, లేదా రైల్వే రావాలన్నా, మనము అందరం కూడా శ్రీ నరేంద్ర మోదీ గారిని గెలిపిస్తే తప్పకుండా మనకు అక్కడ ప్రతి ఒక్కటి మనకు కావాల్సినది అన్నీ కూడా చేకూరుతాయి. యాజ్ వెల్ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పార్లమెంట్స్ అనేది కూడా మనం చేయాలి. కాబట్టి మీ అందరికీ కోరేది ఒకటే, దయచేసి ఆలోచించి ఓట్ చేయండి. శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో సెక్యూరిటీ ఉండాలి, మన నాగర్ కర్నూలులో సెక్యూరిటీ ఉండాలి, మన పార్లమెంట్లో ఈ దేశం నుండి కాపాడాలి అంటే అది కేవలం ఒకటే వ్యక్తి కాబట్టి అది నరేంద్ర మోదీ గారు. మీరందరూ కూడా ఆలోచించి నరేంద్ర మోదీ గారికి ఈసారి 3వసారి కూడా ఆశీర్వాదం ఇవ్వాలని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నాగర్ కర్నూలు ప్రజలందరికీ కూడా, నాగర్ కర్నూలు ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, రోడ్డు రవాణా, విద్య, వైద్యం కావాలి అని అనుకుంటే, ఇరిగేషన్స్ ప్రాజెక్ట్స్ రావాలంటే, ఇండస్ట్రీస్ రావాలి అని అంటే జస్ట్ థింక్ బంగారు శృతి. సో మనస్ఫూర్తిగా మీరు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఫైనల్గా మా ఛానల్ మోటో జై జవాన్ జై కిసాన్ అని మీరు 3 సార్లు అంటే ఐ క్లోజ్ మై ఇంటర్వ్యూ. మేము ఎప్పుడు అంటాం జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. జై హింద్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు బంగారు శృతి. దయచేసి సిగ్నేచర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంచి న్యూస్ ఛానల్, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేసే ఏకైక ఛానల్ సిగ్నేచర్ స్టూడియోస్. తప్పకుండా మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.